నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, అర్జెంట్ మనీ గురించి, అంటే అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఖచ్చితంగా డబ్బులు కావాలి అనే పరిస్థితి ఉంటే ఏం చేయాలి అని అంటే మీరు ఒక ఏంజల్ నెంబర్ ని సజెస్ట్ చేయడం జరిగింది. అది ఒక ఆవిడకైతే చాలా బ్యూటిఫుల్ గా వర్క్ చేసింది. ఒకసారి రివ్యూ తీసుకుందామా? తీసుకుందాం. రైట్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. నేను పద్మిని మాట్లాడుతున్నాను. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. అత్యవసరం కోసం మీరు తీసుకున్నట్టు మేడం చెప్పినటువంటి ఏంజల్ నంబర్ ఎట్లా పనిచేసింది మీకు? మేడం నేను పెద్ద అమౌంట్ చాలా అవసరం అండి మేడం నాకు. దేని గురించి అని చెప్పగలరా? అంటే అమౌంట్ అవసరం ఉండింది. అయితే నాకు అంటే 2 lakhs వరకు అవసరం ఉండే. ఓకే. ఇప్పుడు నాకు అంటే ఏ రకంగా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎటు నాకు లేదు దారి యాక్చువల్ గా. అటు మా వారికి బోనస్ వస్తుందేమో అనుకున్నాము, అది స్ట్రక్ అయ్యండి. అనుకోకుండా ఇప్పుడు బోనస్ వచ్చిందని మార్నింగ్ కాల్ వచ్చింది మేడం ఆఫీస్ కి వెళ్ళంగానే మా వారికి. బ్యూటిఫుల్. ఎట్లా అయితే ఆ నంబర్ ని ఎట్లా మీరు అంటే మేడం చెప్పిన విధంగానే దాన్ని వినియోగించుకున్నారు? ఏం చేశారు ఆ నంబర్ ని ఒకసారి చెప్పండి. మేడం అయితే నేను చెప్పింది 897781 మేడం. దాన్ని నేను చైర్ మీద రాసుకున్నాను మేడం. చైర్ మీద రాసుకొని నేను డైలీ అసలు రోజు నాకు నిద్రలో పడుకున్నా లేవగానే మధ్యరాత్రికి మెడికి అదే నెంబర్ నాలుగు మీద తిరుగుతూనే ఉంది. చార్జ్ చేస్తూనే ఉన్నాను. అసలు లేచినా పడుకున్నా అలాగే నాకు అలవాటు అయిపోయింది ఆ నెంబర్ అనుకోవడం. నేను జస్ట్ 15 days చేశాను మేడం. నేను లాస్ట్ మంత్ 22nd కి స్టార్ట్ చేశాను, అక్టోబర్ 22nd కి. నాకు మధ్యలో పీరియడ్స్ ప్రాబ్లం వచ్చి కూడా ఆపాను. వద్దంటారు కదా, వద్దంటారు కదా, ఆపాను. తర్వాత కొంచెం ఇంట్లో కూడా ఫ్యామిలీ కొంచెం గొడవలు చికాకయ్యి నేను 1 week నుంచి కూడా చదవట్లేదు, స్టార్ట్ చేయట్లేదు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ తోటి. కానీ యూనివర్స్ మాత్రం వదలలేదు మేడం. నాకు మాత్రం ఇచ్చింది. నాకు చాలా మీకు పద్మిని మేడం ఫస్ట్ యూనివర్స్ కి చాలా చాలా థ్యాంక్ యూ మేడం. అసలు చాలా థ్యాంక్ యూ శ్రావంతి మేడం. చాలా చాలా సంతోషం అండి. అంటే నమ్మి చేసుకున్నారు మీరు. ఒక దిక్కు నమ్ముతున్నాను, ఒక దిక్కేమో భయం వేస్తుంది. అంటే డౌట్ కూడా ఉంది, అయితే వస్తుందో రాదో నమ్మకం అనిపిస్తుంది. అదొక దిక్కేమో టెన్షన్, అట్లా వస్తుందా రాదో అని. కానీ అయింది మేడం యూనివర్స్. చాలా చాలా సంతోషం. మీ డబ్బుల కోసం డెఫినెట్ గా ఏదో అత్యవసరమైన పరిస్థితి, డెఫినెట్ గా ఆ పరిస్థితి నుంచి బయటపడ్డారా? పడ్డా మేడం. వెరీ గుడ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఒకసారి లైవ్ లోనే మేడం కి మరి థ్యాంక్స్ చెప్పేసేయండి. మేడం శ్రవంతి మేడం. హలో మేడం, చాలా చాలా థ్యాంక్ యూ మేడం. మీకు యూనివర్స్ కి పద్మిని మేడం గారికి చాలా థ్యాంక్ యూ మేడం. వెరీ గుడ్ అమ్మా. నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఎందుకనంటే యూనివర్స్ మీ మాట వినడము, చక్కగా ఆ డబ్బు అనేది మీకు సమకూరడం, అది కూడా నాకు చాలా సంతోషం. ఏంటో చెప్పనా, అప్పు చేయకుండా మీ డబ్బు మీకు రావడం. అవునా కాదా? అది కూడా ఇప్పుడు అర్జెంట్ మనీ అనగానే అదేదో అప్పు కాకుండా ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తాయి కదా, బంగారం పెడదామా, ఎవరినైనా అడుగుదామా, ఇవన్నీ అని కాకుండా మీ డబ్బు మీకు వచ్చింది చూసావా. నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఏం చేస్తారంటే కొంచెం స్వీట్ లేదా కొంచెం పులిహార తీసుకొని వెళ్ళి గుళ్ళో ఇచ్చేసేయండి. ఎవరైనా ఒక 10 మందికి చెయ్యమ్మా, తప్పకుండా చెయ్యి. యూనివర్స్ నీకు తప్పకుండా తోడుంటుంది. యూనివర్స్ కి కూడా థ్యాంక్స్ చెప్పు. రేపు పౌర్ణమి, చక్కగా నీకు మంచి సమయం దొరికింది. రేపు పౌర్ణమి నాడు ఈ నెగటివిటీ అంతా తీసేసి మా డబ్బులు మాకు వచ్చినట్టు చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి యూనివర్స్ కి చెప్పు. ఫస్ట్ నాకు విషయం తెలియగానే కూడా పైకి వెళ్ళి నేను యూనివర్స్ కి థ్యాంక్స్ చెప్పి మీకు కాల్ చేశాను మేడం. వెరీ గుడ్ అమ్మా. మేడం. ఓకే అమ్మా. ఓకే.
సో బ్యూటిఫుల్ అక్క. ఇట్లాంటివి వింటుంటే మనసుకి ఎంత ఆనందం అనిపిస్తుందో. యూనివర్స్ అంటే పాపం ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏమనుకుంటారంటే మళ్ళీ ఏదో పాశ్చాత్య దేశాల నుంచి వచ్చేసింది అవి చెప్పేస్తున్నారు అని అనుకుంటారేమో. అలా అనుకోకండి. విశ్వవ్యాప్తమైనటువంటి విష్ణువుకి థ్యాంక్స్ చెప్పడం అని అనుకోవచ్చా? అంతే అంతే. ఆ కంట్రీలో ఎగిరావు కదమ్మా, నువ్వు రావద్దు అని చెప్పే ఏరోప్లేన్ కి చెప్పినట్టు ఉంటుంది. మా పరిధిలోకి వచ్చిన వెంటనే మా ట్రైన్ ఎక్కాలి, మా ఏరోప్లేన్ ఎక్కాలి అన్నట్టు ఉంటుంది అనమాట. ఒకంత అసహనం అని కాదు, ఒకంత ఆలోచనలకి గురైన సందర్భాలు ఉన్నాయి. అంటే న్యూమరాలజీ సంఖ్యాశాస్త్రం అనేది లేదు అని చెప్పినప్పుడు అయ్యో అంత కరెక్ట్ గా మనం దాన్ని ఫలితం అనుభవిస్తున్నప్పుడు లేదు అనే మాట వినాల్సి వచ్చిందే అయ్యో అని నాకు అనిపించడం. దానికి తగ్గట్టుగా ఆన్సర్స్ అన్నమాట. ఎవరో ఏదో లేదు అనుకుంటే నువ్వెందుకు బాధపడడం, నువ్వు చెప్పేది నువ్వు చెప్పు, చేసేది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చిన్న చిన్న రెమెడీస్ చెప్తూ ఉంటాయి. మొన్న మనం చెప్పిన రెమెడీ కూడా అసలు మీకు చెప్పాలన్న ఆలోచన కూడా ఎందుకు వచ్చింది అని అంటే, వాళ్ళు ఆదివారం స్టార్ట్ చేశారు రెమెడీ, బుధవారం అడ్వాన్స్ వచ్చింది, సోమవారం నాడు రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఏ రెమెడీ? ఇది మనం తుమ్మ చెట్టుది కట్టమని చెప్పాం కదా, మట్టి తీసుకొని వచ్చి దాంట్లో చెప్పాము. అది వీడియో మొత్తం చూడాలి. 7 days 8 days పూజ మొత్తం. అది రెమెడీ అంతే. అది మరి ఏంటి అసలు రిలేషన్ ఏంటి? ఎక్కడో గవ్వలేమిటి, మనం అమ్మాల్సిన దగ్గర నుంచి మట్టి తీసుకురావడం ఏంటి, ఆ స్థలం నుంచి చెట్టుకు కట్టడం ఏంటి, చెట్టుకు నూనె పోయడం ఏంటి, ఆ పని అయిపోవడం అంటే ఏంటంటే భగవంతుడు ఎవరో నిజంగా చాలా భగవంతుడే వాళ్ళ రూపంలో వచ్చి రెమెడీస్ రాశారు అని చెప్పి మనం తెలుసుకోవాలి. అది జస్ట్ ఫాలో అవ్వాలి. కేవలం నమ్మకం మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అక్కడ, అవునా కాదు? అంతే. తప్పకుండా ఈ నెంబర్స్ ని నమ్మండి. అర్జెంట్ మనీని ఎట్లా యూజ్ చేసుకోవాలి, మనం ఈ అమ్మాయికి ఇచ్చిన నెంబరు కానీ ఈ అమ్మాయి యూజ్ చేసిన నెంబర్, అందరికీ చెప్పిన నెంబరు 897781. అలాగే మీరందరూ కూడా మీకు రావాల్సిన డబ్బులు రావాలి అంటే, మీరు ఎవరికైనా అప్పు ఇచ్చారు వాళ్ళు మీకు తిరిగి ఇవ్వట్లేదు అనుకున్నప్పుడు ఏ నెంబర్ ని వాడాలి, అసలు మనం ఫర్గివ్నెస్ టెక్నిక్ అనేది ఉంటుంది, దాన్ని ఎలా మనం చెయ్యాలి అనేది కూడా తప్పకుండా ఒక వీడియోలో తప్పకుండా చెప్తాను. మీరందరూ ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా యూనివర్స్ మీద నమ్మకం పెరిగేటట్టుగా ఈ రెమెడీస్ పనిచేస్తాయి అని అంటే తప్పకుండా మీకు చెప్పడానికి నేను రెడీ. తప్పకుండా అక్క, చాలా అద్భుతంగా వివరిస్తున్నారు. డెఫినెట్ గా ఇట్లా అత్యవసరమైన పరిస్థితి ఎవరు ఇవ్వరు. ఇది నమ్మద్దు అని చెప్పేవాడు ఎప్పుడు ₹1 కూడా ఇవ్వడు. అవును కదా, నిజమే. నాకు అదే అనిపించింది. ఎవరైతే నమ్మద్దు అని అంటున్నారో వాళ్ళు ఏమొచ్చి సహాయం చేయరు కదా. అలా నమ్మద్దు అని అంటే కనుక వాళ్ళు సహాయం చేయాలి. ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. అదే అంతే అంతే. అట్లాంటప్పుడు అసలు ఆ సంఖ్యాశాస్త్రం లేదని ఎలా అంటారు? గీత ఏమిటి, కపిలుడు ఎందుకు చెప్పాడు? ఎన్ని సంఖ్య రూపంలోనే కదా ఇచ్చింది. ఇన్ని లక్షల జీవరాశులు ఉన్నాయని. కానీ అసలు కపిల గీతకి వింటే అన్ని అర్థమవుతుంది. కాబట్టి అసలు లేనిది చెప్తున్నారు అని అంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్లా ఎప్పుడు కూడా అనుకోకండి. సరే, ఒకళ్ళ అభిప్రాయాన్ని గౌరవించాలే గాని మనం దాని గురించి తప్పుగా మాట్లాడుకోవడం అనేది అసలు మనకి వాళ్ళకి తేడా ఏముంటుంది అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి తప్పకుండా నమ్మండి, యూనివర్స్ కి దగ్గర అవ్వండి. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళకి ఉన్న కష్టాల్లో గట్టిగా ఒక 10 నిమిషాల ముందు దేవుడి ముందు కూర్చొని మీరు దండం పెట్టుకోలేకపోవచ్చు, పూజ చేసుకోలేకపోవచ్చు. కాబట్టి ఇది మాత్రం భగవంతుడే విశ్వవ్యాప్తమై ఉన్నాడు అని చెప్పి నమ్మండి, విశ్వాన్ని నమ్మండి. అలాగే మేడం వీడియోస్ లో చెప్పేటటువంటి రెమెడీస్ ని జనరల్ గా నేను 2 years నుంచి మీరు పాత వీడియోస్ కూడా చక్కగా చెక్ చేసుకోవచ్చు. ఇది కనుక చేసుకుంటే పక్క వాళ్ళకి ఉపయోగపడేలాగా ఏదో ఒకటి చెప్తారు. గుళ్ళో ఏదైనా కట్టండనో లేకపోతే అన్నదానం చేయండనో అని ఖచ్చితంగా చెప్తారు. అవి మాత్రం ఎడిటింగ్లు చేసేసి ఫస్ట్ మాత్రం మనకు కావాల్సిందే పెట్టుకుని ఇవన్నీ కూడా కొన్ని ఓవర్ యాక్షన్ బ్యాచ్ ఒకటి ఉంది. ఎడిటింగ్ కూడా చేసింది ఏంటి అని అంటే, బ్రింగ్ ఎండార్స్మెంట్ చామ్ ఎస్ అని అనాలంటే అవును ఎస్ అని అనాలి. ఇప్పుడు నువ్వెవరినన్నా ఏదన్నా అడుగుతావు కావాలా అంటే అవును అంటావు. రెండోసారి అని అంటే అవును అని గట్టిగా అనమా? అట్లానే ఎస్ అనేది గట్టిగా చెప్పాలి. ఎస్ బ్రింగ్ ఎండార్స్మెంట్ చామ్ ఎస్ అని నేను గట్టిగా అన్న తర్వాతనే నాకు హౌసింగ్ లోన్ శాంక్షన్ అయ్యి.
నీకు తెలుసు కదా ఎంత ఇబ్బంది ఎంత పడ్డారు. తిరిగాము, ఏం చేసాము. కాసేపు అక్కడ అదేమంటారు, మీ ఇల్లు అంత వర్తి కాదంటారు, మనకేమో అంత వర్త్ ఉంది కదా అని అంటే, ఏమోనండి అక్కడ వాళ్ళు ఎవరు అంత చెప్పట్లేదు అంటారు. మనం వెళ్ళి చెప్పించడానికి ఉండదు, వాళ్ళు వచ్చేటప్పటికి మనం ఉంటే మనం చెప్పించామేమో అని ఫీలింగ్. ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత ఇవంతా కాదు అని చెప్పినప్పుడు అమ్మవారికి దండం పెట్టుకుని వెంటనే ఆ స్విచ్ బోర్డ్ నాకు కనిపించడము, అది ఎలా చదవాలి అనేది కూడా దాంట్లో క్లియర్ గా రాశారు. ఎస్ అనేది కొంచెం స్ట్రాంగ్ గా చదవండి అని చెప్పి, అదే నేను చెప్పాను. అది కూడా తప్పు అని అంటే ఇంకా నేను అది కూడా తప్పు అని అనుకుంటే, హోమంలో స్వాహాకారానికి లాస్ట్ లో స్వాహ అని ఖచ్చితంగా అంటారు. అనుదాత ఉదాత ఉదాతలు వచ్చేటట్టుగా కదా. అంత గట్టిగా ఎందుకు అంటున్నారు అని అంటే కదా, అంతేనా కదా. అంతే. ఏదైనా భాష ఏదైనా కానీ ఒకటి గుర్తు పెట్టుకోండి, అది మన భాష కాదనో లేకపోతే అది మనకి రాదనో మన వాళ్ళది కాదనో ఇప్పుడు అందులో నుంచి మనం బయటకు వచ్చేయాలి. ఇంకా ఎందుకు అని అంటే వసుదైక కుటుంబం అని అంటున్నాం, మనమే మళ్ళీ మనది కాదు అంటున్నాం. ఎక్కడో ఉత్తరాది వాళ్ళని తీసుకురాకండి అంటే అదేంటి, ఎక్కడెక్కడో ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళి మనం ఎక్కడెక్కడో ఉంటున్నాం, దేశాంతరాలు దాటుకుంటూ వెళ్ళిపోతున్నాము. ఉత్తరాది మనది కాదా, మన దేశం అంటున్నా నేను. కాబట్టి అట్లా ఎప్పుడు అనుకోవద్దు. ఒకటి గుర్తు పెట్టుకోండి, మనం ఆనందంగా ఉండాలి, మన పనులు చక్కగా అయిపోవాలి, ఏదో లక్షలు వేలు కోట్లు ఖర్చు పెట్టుకోకుండా మనకున్న బాధలన్నీ తీరిపోవాలి. ఓకే. అండ్ ఇంకోళ్ళని మనం ఎప్పుడు బాధ పెట్టకుండా ఉండాలి. ఇలా మెయిన్ ఇంపార్టెంట్ పెట్టుకొని ఇంకా ఏ సాంప్రదాయం పాటించినా కూడా హైందవ సాంప్రదాయంలో వచ్చేటట్టుగా అది మనకి ఓకే అనేటట్టుగా ఉండాలి. ఓకే, బీ హ్యాపీ ఆల్వేస్. థ్యాంక్ యూ అక్క. నమస్తే. నమస్తే.